అందరికీ నమస్కారం అండి. ఈరోజు మైగ్రేన్ తలనొప్పి. ఈ మైగ్రేన్ తలనొప్పి ఎందుకొస్తుంది? ఆయుర్వేద శాస్త్రంలో మనకు చెప్పబడింది ఏంటంటే, వాత దోషము, పైత్య దోషము మరియు కఫదోషము. అంటే వాత, పిత్త, కఫదోషములు దూషించబడి ఈ యొక్క 3 దోషములు శిరస్సును ఆశ్రయించినప్పుడు శిరోవేదన అంటే తలనొప్పి కలిగిస్తుంది. ఈ తలనొప్పి ఏ సందర్భంలో వస్తుందంటే, మన ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు ఈ సందర్భంలో ఎక్కువ వీళ్ళకి ఈ తలనొప్పి కను బొమ్మల మీద, కను రెప్పల కింద లేతే నుదురు భాగంలో వస్తుంటుంది. ఈ యొక్క మైగ్రేన్‌ని ఆయుర్వేదంలో సూర్యావర్తము, సూర్యుడు ఉదయించేటప్పుడు వచ్చే నొప్పి కాబట్టి దీనికి సూర్యావర్తం అని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు పేరు పెట్టారు. ఉదాహరణకి ఈ మైగ్రేన్‌ని ఎలా కంట్రోల్ జేసుకోవాలి? దీనికి మెయిన్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మైగ్రేన్‌తో బాధపడుతున్న వారు ఉదయం పూట సూర్యుడి యొక్క వెలుతురుని గాని, లేదా పక్కన ఏదన్నా ఎవరైనా శబ్దం చేస్తుంటే, ఉదాహరణకి టీవీ గాని, లేకపోతే వేరే ఏదైనా సెల్ ఫోన్‌లు పెట్టి డిస్టర్బ్ చేస్తుంటే వీళ్ళకి పడదు. నెక్స్టు వీళ్ళకి ఉదయం పూట ఎక్కువ తలనొప్పి రావటం వలన వీళ్ళ కళ్ళెదర సుడులు వలె అంటే దారపు పోగులు ఎలాగైతే మన గాలిలో కనపడుతుంటాయో, ఆ విధంగా వీళ్ళ సుడుల్లాగా రావటం, తద్వారా వామిటింగ్ సెన్సేషన్, ఒక్కోసారి వాంతులు ఎక్కువవుతాయి. ఈ పైత్య దోషం తగ్గేదాకా వీళ్ళు ఇలాగే బాధపడుతుంటారు. కాబట్టి మైగ్రేన్ హెడేక్ అనేది చాలా మంది యొక్క బ్యాడ్ ఒపీనియన్ ఏంటంటే ఇది తగ్గదు అనుకుంటారు. లేదు, ఆయుర్వేదంలో చాలా మంచి మందులు సూచించబడినవి. ఈ యొక్క సూర్యావర్తము అంటే మనకి ఈ మైగ్రేన్, ఇంగ్లీష్‌లో మైగ్రేన్ అంటాం మనము. తెలుగు భాష సూర్యవర్తం దాన్ని. ఈ మైగ్రేన్ పూర్తిగా తగ్గుతుంది. కొంచెం కష్టపడాలి. అంటే ఆహార నియమాలు పాటించుకుంటూ ఈ మందులు తీసుకుంటుంటే ఈ పూర్తిగా ఈ సూర్యావర్తం అనే మైగ్రేన్ పూర్తిగా తగ్గుతుంది. మెయిన్ ఏంటంటే మనకి ఈ మైగ్రేన్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది నిద్ర లేకపోవటం, తలనొప్పి, మానసిక ఆందోళన అనేక కారణాల వలన వీళ్ళ మెంటల్‌గా సిక్ అవుతారు. తద్వారా హెయిర్ ఫాలింగ్ కూడా వస్తుంది. ఈ హెయిర్ ఫాలింగ్ వలన ఏంటంటే వాళ్ళ యొక్క ఫేస్‌లో కళ కూడా మారుతుంది. అంటే తద్వారా ఏంటంటే టోటల్లీ బాడీ కూడా సింక్ అవుతుంది. సో, వీళ్ళు ఏది తినటానికి కూడా భయపడతారు. మైగ్రేన్ హెడేక్ ఉన్నవాళ్ళు మెయిన్ తినకున్న ఆహారం ఏంటంటే వాతాహారం. వాతాహారం అంటే నాన్ వెజ్ ఆఫ్ ఫుడ్డు. నెక్స్టు ఈ యొక్క కఫవృద్ధి కలిగించే ఐస్ క్రీమ్సు, పాలు, పాల పదార్థాలు, స్వీట్లు, చక్కెర, వెన్నె, నెయ్యి వస్తువులు. నెక్స్టు ఈ యొక్క ఈ దోసకాయ, సొరకాయ, బెండకాయ, దొండకాయ లాంటి జిగురు కలిగిన వస్తువులు తినటం వల్ల కూడా వీళ్ళకి కఫవృద్ధి జరిగి ఫ్రీక్వెంట్‌గా ఈ యొక్క మైగ్రేన్ వామిటింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాగే విపరీతమైన కారం, పులుపులు తిన్నా సరే వీళ్ళకి ఈ పిత్త ప్రకోపం అంటే రక్తంలో వేడి పెరిగి, అలాగే నాన్ వెజ్‌లో మెయిన్ చికెన్ ఏంటంటే చికెన్ ఒకటి, ములక్కాయ ఒకటి, గోంగూర ఒకటి విపరీతమైన వేడి చేసి వీళ్ళకి శిరోవేదన ఇంకా ఎక్కువవుతుంది. కనుక మైగ్రేన్ తగ్గదలుచుకున్నవారు, ఫస్ట్ తగ్గించుకోవాల్సుకున్నవారు అంటే ఈ తలనొప్పి వలన బాధపడేవారు కంపల్సరీ అవాయిడ్ చేయవలసిన ఫుడ్ ఏంటంటే నేను చెప్పిన ఆహారం. ఇవన్నీ ఆహార నియమాలు పాటించి, ఔషధ సేవన చేస్తే మైగ్రేన్ పూర్తిగా తగ్గుతుంది. 100% గ్యారంటీ డ్రగ్స్ ఉన్నాయి. పై నంబర్‌లని మీరు సంప్రదించండి. మంచి చికిత్స చేయగలము. థాంక్ యూ.